హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ వచ్చి ఈ మంత్ 17th ఉంటుంది. ఇంకా 8 days మాత్రమే ఉంది. ఈరోజు మనం మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ మ్యాథ్స్లో అర్థమెటిక్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 40 minutes టైం ఉంటుంది. 40 minutes కాదు, 45 minutes టైం ఉంటుంది. 50 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ వీడియోలో మనం ఫస్ట్ 25 క్వశ్చన్స్ చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ 25 క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ 4 క్వశ్చన్స్ టేబులర్ గ్రాఫ్ మీద ఇచ్చారు. ఓకేనా. ద టేబుల్ గివెన్ బిలో షోస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ యాపిల్స్ అండ్ మ్యాంగోస్ సోల్డ్ బై 3 shops. ఇక్కడ 3 shops ఉన్నాయి, ఏబిసి. రేషియో ఆఫ్ యాపిల్స్ టు మ్యాంగోస్, యాపిల్ మ్యాంగోస్ రేషియో ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాపిల్ మ్యాంగో రేషియో ఎంత? 3:7. టోటల్ ఎన్ని పార్ట్స్? 10 parts. 10 parts ఎంత? 50. రిలేషన్ 5 కదా. ఇప్పుడు యాపిల్ అంటే 3 parts, రిలేషన్ 5 కదా. అంటే యాపిల్స్ ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. నెక్స్ట్ మ్యాంగోస్ అంటే 7 parts, రిలేషన్ 5. 7 into 5 35. సేమ్ అదే విధంగా 0.5 2. 0.5 అంటే 1/2 కదా. 1/2:2. అంటే రేషియో ఏమవుతుంది? 1:4 అవుతుంది. రేషియో ఏమవుతుంది? 1:4. 0.5:2నే ఇంకొక విధంగా ఏమని రాయొచ్చు? 1:4. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 parts. 5 parts 120. రిలేషన్ 24 కదా. 5 into 24 120. యాపిల్స్ అంటే 1 part. యాపిల్స్ అంటే 1 part. 1 part ఎంత? 24. మ్యాంగోస్ అంటే 4 parts. రిలేషన్ 24 కదా. 4 into 24 96. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాంగోస్ అండ్ యాపిల్స్ షోడ్ బై షాప్ ఏ ఈజ్ 16. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 16 అని ఇచ్చారు. మీరు గమనిస్తే ఇది యాపిల్, ఇది మ్యాంగో. మ్యాంగోసే ఎక్కువ ఉన్నాయా? P+1 అంటే ఇది P, ఇది P+1 అంటే మ్యాంగోస్ ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఏమని రాయొచ్చు? మ్యాంగోస్ ప్లస్ యాపిల్స్ టోటల్ ఎంత? 80. నెక్స్ట్, మ్యాంగోస్కి యాపిల్స్కి డిఫరెన్స్ ఇచ్చారు. మ్యాంగోస్కి యాపిల్స్కి డిఫరెన్స్ ఎంత? 16. యాడ్ చేయండి. 2 mangoes is equal to 96. 2 48. అంటే మ్యాంగో ఎంత? 48. మ్యాంగో వచ్చి 48. టోటల్ 80 కదా. ఇంకా రిమైనింగ్ యాపిల్. 80లో 48 పోతే 32. ఓకేనా. ఇక్కడ రేషియో ఇచ్చారా? P:P+1 అని. రేషియో అంటే 32:48. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 8 4s 8 6. 2 2s 2 3s అంటే 2:3 వచ్చింది. అంటే P వాల్యూ ఎంత? 2. P వాల్యూ వచ్చి 2. P+1 అంటే 2+1 3. ఓకే. ఇలా చేసేసామంటే మనం క్వశ్చన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ బై షాప్ ఏ అండ్ సి. షాప్ ఏ మ్యాంగోస్ ఎంత? 48. షాప్ సి మ్యాంగోస్ 96. యాడ్ చేయాలా టుగెదర్ అంటే? యాడ్ చేస్తే 144. నెక్స్ట్, టోటల్ యాపిల్ సోల్డ్ బై షాప్స్ ఏ అండ్ బి. యాపిల్ ఏ అండ్ బి. నెక్స్ట్, యాపిల్ ఏ వచ్చి 32, బి వచ్చి 15. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 47. ఇక్కడ డిఫరెన్స్ అడిగారు. 144 47 డిఫరెన్స్. 14లో 7 పోతే 7, 13లో 4 పోతే 9.
అంటే ఆన్సర్ ఎంత? 97. ఫిఫ్త్ ఆప్షన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కాండి. ఇక్కడ మనకు 3 షాప్సే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా డి అనే షాప్ కూడా ఇచ్చాడు. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ సోల్డ్ బై ఏసీడి A+C+D బై 3. యావరేజ్ అంటే బై 3 చేయాలి కదా, 32. లెఫ్ట్ సైడ్ బై 3, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 3. 3 ఇంటూ 32 96. 3 ఇంటూ 32 ఎంత? 96. నెక్స్ట్ ఇక్కడ ఏసీ యాపిల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దామా. ఏసీ యాపిల్స్ చూడండి, ఫస్ట్ ఉండేది యాపిల్స్ కదా. ఏ వచ్చి 32, సి వచ్చి 24. 32 24 32 24. ఇప్పుడు డి ఎంతో కనుక్కుందాం. యాడ్ చేస్తే 56 కదా. 96లో 56 పోతే 40. అంటే డి యాపిల్స్ ఎంత? డి యాపిల్స్ వచ్చి 40. ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ టు మ్యాంగోస్ సోల్డ్ బై డి. ఇక్కడ యాపిల్స్ మ్యాంగోస్ రేషియో ఎంత? P/Q. నెక్స్ట్ డి యాపిల్స్ ఎంత? 14. నెక్స్ట్ మ్యాంగో సోల్డ్ బై డి. మ్యాంగో సోల్డ్ బై డి 5/8. టోటల్ మ్యాంగో సోల్డ్ బై సి అన్నారా. టోటల్ మ్యాంగో సోల్డ్ బై సి అంటే సి మ్యాంగోస్ ఎంత? 96 కదా. 96 12 అంటే డి మ్యాంగోస్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. రేషియో 22:23. 2:3. ఆల్రెడీ మనం చేసాం. పి వాల్యూ 2నే కదా. ఇక్కడ పి వాల్యూ ఎంత వచ్చింది? 2. పి వాల్యూ 2 కరెక్టే కదా. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? క్యూ వాల్యూ. క్యూ వాల్యూ ఎంత? 3. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. షాప్ సి సోల్డ్ 40% ఆఫ్ ద టోటల్ అవైలబుల్ ఫ్రూట్స్. సి వచ్చి ఎన్ని అమ్మారు? 40%. సి టోటల్ ఫ్రూట్స్ ఎంత? సి టోటల్ ఫ్రూట్స్ 120 కదా. సి టోటల్ ఫ్రూట్స్ వచ్చి 120. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ టోటల్ అన్సోల్డ్. ఇప్పుడు చూడండి, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, అంటే సోల్డ్ వచ్చి 48. సి అన్సోల్డ్ 40% సోల్డ్ అంటే 60% అన్సోల్డ్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 6 into 12 72. ఇక్కడ అన్సోల్డ్ ద రేషియో ఆఫ్ టోటల్ అన్సోల్డ్ మ్యాంగోస్ టు సోల్డ్ మ్యాంగోస్. ఇది టోటల్ అన్సోల్డ్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అన్సోల్డ్ మ్యాంగోస్ టు సోల్డ్ మ్యాంగోస్. అన్సోల్డ్ మ్యాంగోస్ టు సోల్డ్ మ్యాంగోస్ రేషియో ఎంత? 5:P+2. పి వాల్యూ 2 వచ్చింది ఆల్రెడీ మనకు. 2 + 2 అంటే 4. నెక్స్ట్ టోటల్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? సి మ్యాంగోస్ 96 ఉన్నాయి. సి మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? 96 ఉన్నాయి. మ్యాంగోస్ మొత్తం టోటల్ 96 ఉన్నాయి. నెక్స్ట్ ఫైండ్ టోటల్ అన్సోల్డ్ యాపిల్స్ బై షాప్ సి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ అన్సోల్డ్ మోర్ దెన్ టోటల్ సోల్డ్ మ్యాంగోస్ బై షాప్ ఏ. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాంగోస్ టోటల్ ఎన్ని ఉన్నాయి? సి మ్యాంగోస్ టోటల్, సి కాదు ఏ కదా, ఏ 48.
ఏ టోటల్ మ్యాంగోస్ వచ్చి 48 ఉన్నాయి. ఇది మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. షాప్ సి పర్చేస్డ్ ఈచ్ యాపిల్ అండ్ మ్యాంగో అట్ 10 రూపీస్ అండ్ 15 రూపీస్. షాప్ సి యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి చూడండి. షాప్ సి యాపిల్స్ 24, మ్యాంగోస్ 96. యాపిల్స్ వచ్చి 24, యాపిల్స్ 24, 1 minute, యాపిల్స్ 24, మ్యాంగోస్ 96. నెక్స్ట్ టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 24 into 10 240 కదా. నెక్స్ట్ 96 into 15, 96 into 15. ఒక మ్యాంగో వచ్చి 15 రూపీస్. మొత్తం ఎన్ని మ్యాంగోస్ 96. 15 into 6 90, 15 9s 135, అంటే 1440 వస్తుంది. ఇది కాస్ట్ ప్రైస్. దీని మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, 40% ప్రాఫిట్ వచ్చింది. మనల్ని ఏం అడిగారు, ప్రాఫిట్ అడిగారు. 40% ఆఫ్ 1680 కనుక్కుంటే అయిపోతుంది. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 4 8s 32, 16 4 64, 672, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇక్కడ పై చార్ట్లో ఏమి ఇచ్చారు, పర్సంటేజెస్ ఇచ్చారు. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పర్సంటేజెస్ మొత్తం యాడ్ చేస్తే 100 రావాలి. మొత్తం యాడ్ చేద్దాం. 22 ఒక 17, 39. నెక్స్ట్ 2x ఒక x 3x, 3x ఒక 3 4x. ఇక్కడ 8, ఇక్కడ 3, 8 + 3 11. టోటల్ ఎంత 100%. 39 ఒక 11 50 కదా. 100లో 50 పోతే 50, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 12.5% వస్తుంది. 2x అంటే 2 into 12.5 అంటే 25%. ఎక్స్ వాల్యూ 12.5, 12.5 ఒక 8 ఎంత 20.5%. 12.5 ఒక 3 ఎంత 15.5%. ఇది ఏ బి సి డి ఈ. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి అండ్ డి టుగెదర్. ఇక్కడ బి అండ్ డి టుగెదర్ అంటే 17 ఒక 20.5 యాడ్ చేస్తే ఎంత 37.5 కదా. 37.5 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ స్కూల్ ఈ అన్నారా. స్కూల్ ఈ అంటే 25%. ఇక్కడ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ అంటే ఎలా కనుక్కుంటా, డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%. 37.5కి 25కి డిఫరెన్స్ ఎంత 12.5. ఇనిషియల్ వాల్యూ అంటే దాని తర్వాత వచ్చేదాన్ని ఇనిషియల్ వాల్యూ అంటారు. స్కూల్ అంటే ఎంత పర్సెంట్ 25. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 12.5 1s 12.5 2s, ఆన్సర్ ఎంత 50%. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ స్కూల్ సి ఈస్ 170. ఇక్కడ స్కూల్ సి అన్నారా. టోటల్ స్టూడెంట్స్ 8000, అంటే అన్ని పర్సంటేజెస్ 8000లో కనుక్కో. స్కూల్ సి అంటే ఎంత పర్సెంట్ 15.5%. స్కూల్ సి అంటే 15.5%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ స్టూడెంట్స్ ఎంత 8000 కదా. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా. 5 8s 40, 15 8s 120, 124, ఒక డెసిమల్ ఉంది కదా, అంటే 1240. అంటే బాయ్స్ గర్ల్స్ కలిపితే స్కూల్ సిలో ఎంతమంది ఉన్నారు 1240 ఉన్నారు.
బాయ్స్ ఈజ్ లెస్ దెన్ గర్ల్స్ అన్నారు, అంటే గర్ల్స్ ఎక్కువ ఉంటారు బాయ్స్ కన్నా. గర్ల్స్ బాయ్స్ కన్నా ఎక్కువ ఉంటారు. గర్ల్స్కి బాయ్స్కి డిఫరెన్స్ ఎంత? 170. ఇప్పుడు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2 times గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 1410, 2 sevens, 2 5s. అంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 705. ఇదంతా ఏ స్కూలు? స్కూల్ సి కదా. ఇప్పుడు బాయ్స్ కనుక్కుందాం. బాయ్స్ ఎంతమంది ఉంటారు? గర్ల్స్ వచ్చి 705 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 170. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 705లో 170 తీసేయాలి. 705లో 170 తీసేయాలి. 10లో 7 పోతే 3, 6లో 1 పోతే 5. అంటే బాయ్స్ ఎంత? 535 కదా. నెక్స్ట్ ఇదంతా స్కూల్ సి. ఇక్కడ ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ బి. స్కూల్ బి బాయ్స్ 230 more than total number of boys in school B is 230 more than that of school C. School C boys ఎంత? 535. యాడ్ చేస్తే 765. ఇక్కడ బిలో మొత్తం ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? బి అంటే 17%. బి అంటే ఎంత పర్సెంట్? 17%. బిలో మొత్తం ఎంతమంది ఉంటారు? 17%. టోటల్ వచ్చి 8000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 8 + 5 అంటే 13. 1360. టోటల్ 1360 ఉంటారు స్కూల్ బిలో. బాయ్స్ 765. గర్ల్స్ ఎలా కనుక్కుంటా? టోటల్లోంచి బాయ్స్ని తీసేయాలి. తీసేయండి. 5, 15లో 6 పోతే 9, 12లో 5 పోతే 12లో 7 పోతే 5, 595. ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి రేషియో అడిగారా? అంటే 765:595. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఎఫ్. స్కూల్ ఎఫ్ ఈస్ 25% మోర్ దెన్ స్కూల్ సి. స్కూల్ సి ఆల్రెడీ కనుక్కున్నామా? స్కూల్ సి టోటల్ ఎంత? 1240. ఇక్కడ 1240 ఎలా కనుక్కున్నాం? స్కూల్ సి 1240 ఎలా వచ్చింది? స్కూల్ సి అంటే 15.5%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ 8000 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1240 వస్తుంది. 1240. నెక్స్ట్ ఇక్కడ 25% మోర్ అన్నారా? 25% అంటే 2 times హాఫ్ చేయాలి. దీన్ని హాఫ్ చేస్తే 620. 620ని హాఫ్ చేస్తే 310. యాడ్ చేయండి. 1550. స్కూల్ ఎఫ్లో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 1550. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత? 19:12. టోటల్ ఎన్ని పార్ట్స్? 31 పార్ట్స్. 31 పార్ట్స్ ఎంత? 1550. అంటే రిలేషన్ 15. 31 × 50 ఎంత? 1550. రిలేషన్ 50. అంటే ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ కనుక్కోవచ్చా? 19 5s 950. 12 × 50 600. The number of girls in school F and school E together. స్కూల్ ఎఫ్ గర్ల్స్ ఎంత? 600. ఇప్పుడు స్కూల్ ఈ గర్ల్స్ తెలియదు. టోటల్ ఎంత? 1935. స్కూల్ ఈ గర్ల్స్ ఎంత వస్తుంది మనకు? 1900లో 600 పోతే 1300 కదా. ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఈ అండ్ స్కూల్ ఎఫ్. నెక్స్ట్ స్కూల్ ఈ.
స్కూల్ ఈ టోటల్ ఎంత 25%. 25% ఆఫ్ 8,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్ అంటే 2000 వస్తుందా. స్కూల్ ఈలో టోటల్ ఎంతమంది ఉంటారు? 2000 ఉంటారు. స్కూల్ ఈలో టోటల్ 2000 ఉంటారు కాబట్టి స్కూల్ ఈ బాయ్స్ అంటే 2000లో 1335 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 665 వస్తుంది. ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఈ. స్కూల్ ఈ బాయ్స్ 665, స్కూల్ ఆఫ్ బాయ్స్ 950. డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ తీసుకుందాం. 70, 50, 285 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 25% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ. స్కూల్ ఏ టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? 22%. 22% ఆఫ్ 8,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది? 1760 వస్తుంది. స్కూల్ ఏ టోటల్ స్టూడెంట్స్ 1760. 25% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ హూ పార్టిసిపేటెడ్ ఇన్ డ్యాన్స్. అంటే డ్యాన్స్ వచ్చి 25%. 25% అంటే 2 times హాఫ్ చేయాలి. 1760 హాఫ్ చేస్తే 880 కదా. 1760 హాఫ్ చేస్తే ఏమొస్తుంది? 880 వస్తుంది. 25% అంటే ఇంకోసారి హాఫ్ చేయాలి కదా, 440. ఈ 440 వచ్చి డ్యాన్స్. రెస్ట్ వచ్చి చెస్. సపరేట్ చేయండి. 1760లో 440 తీసేస్తే ఎంత వస్తుంది? 1320 కదా. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ చెస్ ఇన్ ఈ చెస్ వచ్చి ఇక్కడ ఇదంతా స్కూలే. ఈ చెస్ వచ్చి 40 more than half of the student who participated in చెస్ ఏ. చెస్ ఏ హాఫ్ అంటే 610. 610 కాదు, 660. ఎంత వస్తుంది? 660. దీన్ని బట్టి ఈ చెస్ ఎంత వచ్చింది మనకు? 700 వచ్చింది. ఫైండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ డ్యాన్స్. ఇప్పుడు ఈ డ్యాన్స్ కనుక్కుందాం. ఈ డ్యాన్స్ ఎలా కనుక్కోవచ్చు? టోటల్ ఈ అంటే 25% అంటే 2000. ఈలో టోటల్ ఎంతమంది ఉంటారు? 2000 ఉంటారు. ఈ అంటే 25%. 25% ఆఫ్ 8,000 అంటే 2000 వస్తుంది. చెస్ 700 అంటే రిమైనింగ్ వచ్చి డ్యాన్స్. 2000లో 700 పోతే 1300. ఇక్కడ డ్యాన్స్ యొక్క యావరేజ్ అడిగారు. ఇక్కడ డ్యాన్స్ ఎంత? 440. ఇక్కడ డ్యాన్స్ 1300. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. 1740/2 అంటే 870. అంటే ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫైండ్ సెంట్రల్ యాంగిల్ అంటే యాంగిల్ కనుక్కోవాలి. బి అండ్ డి టుగెదర్ అన్నారా? బిడి టుగెదర్ అన్నారు. ఇక్కడ బి అంటే 17%, డి అంటే 20.5%. బి అండ్ డి టుగెదర్ అంటే 17, 20.5 యాడ్ చేస్తే ఎంత? 37.5. చూడండి, బి అండ్ డి టుగెదర్ అంటే 37.5. ఇక్కడ మనకు పర్సంటేజ్ వచ్చింది. యాంగిల్ కావాలా? అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ అంటే ఎన్ని డిగ్రీస్? 360 degrees. నెక్స్ట్ చూడండి, 1/8 అంటే 12.5%. 3/8 అంటే 3 into 12.5 అంటే 37.5%. 37.5% అంటే ఏమని రాయొచ్చు మనం? 3/8 అని రాయొచ్చు. 3/8 into 360. 8 4s 32,
8 5s 45 into 3 అంటే ఎంత 135. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ న్యూ మోడల్. ఇది ఎలా చేయాలో చూద్దాం. టూ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ 84 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, సమ్ ఆఫ్ ద రూట్స్. రూట్స్ అంటే ఏబి కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏమి, మైనస్ బి బై ఏ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయి, మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే మైనస్ పి. ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. అంటే ఏ ప్లస్ బి ఎంత వచ్చింది మనకి ఏ ప్లస్ బి వచ్చి పి వచ్చింది. ఏ మైనస్ బి ఎంత 5. ఓకేనా. ఇప్పుడు పి వాల్యూ కనుక్కుందాం. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సి బై ఏ కదా. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సి బై ఏ. సి అంటే 84/1. అంటే ఏబి వాల్యూ ఎంత 84. ఇప్పుడు మీరు గెస్ చేయండి, 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 84 రావాలి. అంటే ఎలా వస్తుంది, 12 7 కదా, 12 7s 84. 12 మైనస్ 7 ఎంత 5 కదా. అంటే 12 ప్లస్ 5 17. అంటే పి వాల్యూ ఎంత 17. 2 into 17 అని. క్వాంటిటీ 1 అంటే 34 అని. క్వాంటిటీ 1 అంటే ఏమని 34. నెక్స్ట్, ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుందాం. ఏబి అంటే రూట్స్ కదా. నెక్స్ట్, ఏ వచ్చి 12, బి వచ్చి 7. ఏ 12, బి 7. సబ్స్టిట్యూట్ చేయండి. బి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ 1. బి వచ్చి 7. 7 స్క్వేర్ మైనస్ 12 ప్లస్ 1. 7 స్క్వేర్ 49 మైనస్ 12 ప్లస్ 1. 50లో 12 పోతే 38. 50లో 12 పోతే ఎంత 38. 50లో 12 పోతే 38. క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 మీరు కంపేర్ చేస్తే క్వాంటిటీ 1 వచ్చి 34, క్వాంటిటీ 2 38. అంటే 34 ఈజ్ లెస్ దెన్ 38. అంటే క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ 2. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్. మీరు ట్రై చేయండి ఈ క్వశ్చన్ని. A bag contains X black marbles, X plus 10 white marbles, X plus 20 yellow marbles. The probability of drawing one white marble randomly is 1/6 more than probability of drawing one black marble randomly. ఇక్కడ చూడండి, బ్లాక్ ఎన్ని ఉన్నాయి X, వైట్ ఎన్ని ఉన్నాయి X plus 10, ఎల్లో ఎన్ని ఉన్నాయి X plus 20. టోటల్ అంటే యాడ్ చేయాలి కదా, 3x plus 30. 3ని కామన్ తీస్తే టోటల్ ఇన్ని ఉంటాయి. ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 1 వైట్ అన్నారా. 1 వైట్ అంటే ఎలా కనుక్కోవాలా, వైట్ బై టోటల్. వైట్ వచ్చి x plus 10, టోటల్ ఎంత 3 into x plus 10. ఈజ్ అంటే ఈక్వల్ 1/6 మోర్ దెన్ డ్రాయింగ్ 1 బ్లాక్ అన్నారా. బ్లాక్ అంటే x, టోటల్ అంటే 3 into x plus 10. x plus 10 క్యాన్సల్. లెఫ్ట్ సైడ్కి వెళ్తుందా. 1/3 మైనస్ 1/6 అంటే 1/6 వస్తుంది. 1/3 మైనస్ 1/6 అంటే 1/6 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు x/3 into x plus 10. 3 2s. ఫైనల్గా x plus 10 ఈజ్ ఈక్వల్ టు 2x. 2xలో x పోతే x,
అంటే ఎక్స్ వాల్యూ 10 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 10. ఎల్లో ఎన్ని ఉంటాయి? ఎక్స్ ప్లస్ 20. 10 ప్లస్ 20 ఎంత? 30. ఎల్లో వచ్చి 30 ఉంటాయి. 30 40 రిలేషన్ లెస్ దెన్ కదా, అంటే క్వాంటిటీ 1 లెస్ దెన్ క్వాంటిటీ 2. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ వెరైటీగా ఇచ్చారు, ఎలా చేయాలో చూడండి. దెర్ ఆర్ 2 సిరీస్ 1 and 2 గివన్ బిలో. సిరీస్ 1, సిరీస్ 2. బోత్ సిరీస్ ఫాలో సేమ్ ప్యాటర్న్. ఫైండ్ మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ సిరీస్ 2. మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ సిరీస్ 2 అంటే పీక్యూఆర్ఎస్ కనుక్కోవాలి. ఓకేనా, కనుక్కుందాం. ఇక్కడ ఏం చేశాడంటే 8 14 అంటే ఇంటూ 2 చేసి -2 చేశాడు. 8 into 2 16, 16 minus 2 14. 50 into 2 100, 100 minus 2 98. అర్థమైందా? సేమ్ అదే లాజిక్ ఏమంటే ఇంటూ 2 -2, కానీ ఈ సైడ్ నుంచి చూడాలి. 14 into 2 28, 28 minus 2 26. సేమ్ అదే విధంగా ఇక్కడ 15 ఉంది. 15 into 2 -2, 15 into 2 30, 30 minus 2 28. ఎస్ వచ్చి 28. మళ్ళీ 28 into 2 -2, 28 2 56 minus 2 54. మళ్ళీ 54 into 2 -2, 54 into 2 108, 108లో 2 పోతే 106. మళ్ళీ ఇంటూ 2 -2, 106 into 2 -2 అంటే 212 -2 అంటే 210. ఇప్పుడు అన్ని వాల్యూస్ కనుక్కునేసాం కదా. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు. 9 స్క్వేర్ అంటే 81, 81 + 1 82. ఆర్ ప్లస్ ఎస్, ఆర్ వచ్చి 54, ఎస్ వచ్చి 28. కరెక్టే కదా. 82 = 82 అంటే ఫస్ట్ వన్ కరెక్ట్. 2Q, Q అంటే 106, P వాల్యూ 210 ప్లస్ S/4, S 28/4, 4 7s. 2 into 106 212, 217. తప్పు కదా, ఈ రెండు ఈక్వల్ కాదు, అంటే సెకండ్ వన్ రాంగ్. 2 P అంటే P వాల్యూ 210/15 = S. S అంటే 25. 15 1s 15 4s. 2 into 14 28, 28 = 28 అంటే ఫస్ట్ది థర్డ్ది కరెక్ట్, అంటే ఫిఫ్త్ ఆప్షన్. ఓన్లీ 1 and 3 కరెక్ట్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? 50% ఆఫ్ Q ప్లస్ ఆర్. Q వాల్యూ ఎంత? 106. Q వాల్యూ 106. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఆర్ వాల్యూ ఎంత? 54. 50% అంటే హాఫ్ కదా. 106లో హాఫ్ ఎంత? 53 ప్లస్ 54 అంటే 107. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ అదే విధంగా చేయండి. చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. P తెలుసుకున్నాం, ఆర్ తెలుసుకున్నాం. అది ఆడ్ నెంబరా కాదు, ట్రూ అయితే కరెక్ట్, ఫాల్స్ అయితే రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. There are 2 series 1 and 2 given below. Both series follow different patterns. ఇక్కడ ఏమని ఇచ్చాడు? 2 సిరీస్లు ఇచ్చాడు, 1 and 2. Both series follow different patterns. A and B are missing terms. AB వచ్చి మిస్సింగ్ టర్మ్స్. ఇంత ముందు క్వశ్చన్లో సేమ్ ప్యాటర్న్ అన్నారు, ఇక్కడ ఏమన్నారు? డిఫరెంట్ ప్యాటర్న్ అన్నారు. నెక్స్ట్ 16 A 10 21 85 681. ఇక్కడ చూడండి, ఇంటూ 4 + 1 ఇంటూ 2 + 1. నెక్స్ట్ ఇంటూ 8 + 1. 85 into 8 ఎంత?
680. అర్థమైందా లాజిక్? నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంటూ 1 ప్లస్ 1, నెక్స్ట్ ఇంటూ 0.5 ప్లస్ 1. సరిపోయిందా? 16 ఇంటూ 0.5 అంటే 8, 8 ప్లస్ 1 9, 9 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 10 కదా. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 9. సేమ్ అదే విధంగా బి వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? 44, 52, 64, 80, బి 124. నెంబర్ సిరీస్ మోస్ట్లీ డిఫరెన్స్ ప్రకారం చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఎంత? 8. ఇక డిఫరెన్స్ ఎంత వస్తుంది? 12. ఇక డిఫరెన్స్ 16. ప్రతిసారి 4 యాడ్ అవుతుంది. 8 ప్లస్ 4 12, 16 ప్లస్ 4 20, 44 ప్లస్ 8 52, 80 ప్లస్ 20 100. ఇది 100 వస్తుంది. 16 20 24, 100 ప్లస్ 24 124. బి వాల్యూ 100 వచ్చింది. ఏ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. కరెక్టే కదా? ఏ అంటే 9 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. బి ఈజ్ ఈక్వల్ టు 10a. బి అంటే 100, 10, ఏ అంటే 9. తప్పు కదా ఇది. 100 వచ్చి 90కి ఈక్వల్ కాదు కదా. బి డివైడెడ్ బై, బి అంటే 100 డివైడెడ్ బై ఏ ప్లస్ 1. ఏ అంటే 9, 9 ప్లస్ 1 10, 10 టెన్స్. కరెక్టే కదా. 1 and 3 కరెక్ట్. అంటే లాస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? 4a ప్లస్ 2b. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 9. బి వాల్యూ 100. ఏ వాల్యూ 9, బి వాల్యూ 100. 36 ఒక 200, 236. మనకి ఏ వాల్యూ 9 వచ్చింది, బి వాల్యూ ఎంత వచ్చింది? 100 అయితే వచ్చింది. when 69 is added to b, bకి 69 యాడ్ చేసాం, 169. ఇది పర్ఫెక్ట్ స్క్వేరే కదా. 13 స్క్వేర్ ఎంత? 169. ఇది కరెక్ట్. ద వాల్యూ ఆఫ్ 9 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. 25 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b ప్లస్ 25. b అంటే 100, 100 ప్లస్ 25 125. 125కి ఫ్యాక్టరే కదా 25. 25 5 125. అంటే థర్డ్ వన్ కరెక్ట్. 1 and 3 కరెక్ట్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ఇది కూడా చాలా ఈజీగా ఇచ్చాడు, చేద్దాం. బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ 3 ఎగ్జామ్స్ ఏబిసి. ఇక్కడ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఏబిసి. ఇక్కడ బార్ గ్రాఫ్ లో ఏమి ఇచ్చాడు? పర్సంటేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ బార్ గ్రాఫ్ ఆల్సో షోస్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్. నెక్స్ట్ ఫస్ట్ బార్ గ్రాఫ్ లో అపియర్డ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఏమి ఇచ్చాడు? పాస్డ్ ఇచ్చారు. అపియర్డ్, పాస్డ్. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ 3 ఎగ్జామ్స్ ఏబిసి 900 అని ఇచ్చారు. చూడండి, ఏ అపియర్డ్ ఎంత? 20. ఇది అపియర్డ్ కదా. ఇది 20, ఇది 50, 70, 30, 100. టోటల్ 100%. టోటల్ అపియర్డ్ ఎంత? 900. అంటే 10% ఎంత? 90. 20% అంటే డబులా? 90కి డబుల్ 180. నెక్స్ట్ ఇక్కడ 50% అంటే హాఫ్ కదా. 100లో హాఫ్ 50. 900లో హాఫ్ ఎంత? 450. నెక్స్ట్ 30%. 10% 90. 30% అంటే ఇంటూ 3 కదా, 270. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అంటే అపేర్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్ పాస్ అయ్యారు? 50% పాస్ అయ్యారు. 180లో 50% పాస్ అంటే 90 పాస్. ఇక్కడ 40% పాస్. 40% ఆఫ్ టోటల్ ఎంతమంది? 450. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 4 into 45
అంటే ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇక్కడ స్కూల్ సి ఎంత పాస్? 60%. 60% ఆఫ్ 270. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 6 7s 42 అంటే ఎంత వస్తుంది మనకు? 162 వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ పాస్ ఆల్ 3 ఎగ్జామ్స్. టోటల్ ఎంతమంది పాస్? స్కూల్ ఏలో 90 పాస్, స్కూల్ బిలో 180 పాస్, స్కూల్ సిలో 162 పాస్. టోటల్ ఎంత పాస్? 9 + 8 17 23. 432 పాస్. టోటల్ 900. 900లో 432 పాస్. అంటే ఫెయిల్ ఎంతమంది? 8. 9లో 3 పోతే 6, 8లో 4 పోతే. యావరేజ్ అడిగారా? యావరేజ్ అంటే ఏం చేయాలా? బై 3 చేయాలా? 3 1s 3 5s 3 6 156. సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చెప్పాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్ బి. బి పాస్ ఎంత? 180. ఫెయిల్ వచ్చి టోటల్ 450లో 180 పాస్. ఫెయిల్ ఎంత? 270. బి ఫెయిల్ వచ్చి 270. 270 వచ్చి 9 మల్టిపులే కదా, 930 270. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్. ఫస్ట్ వన్ కరెక్ట్ అంటే ఈ రెండు ఆప్షన్లో రాంగ్. నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఏ అండ్ బి టుగెదర్. ఏబి పాస్డ్. ఏబి పాస్డ్ అంటే 90 180 యాడ్ చేస్తే ఎంత? 270. ఏబి పాస్డ్ అంటే 270. బీసీ పాస్డ్ అంటే ఇక్కడ బి పాస్ 180, సి పాస్ 162. 180 + 62 180 + 62 162 కదా. 180 + 162. మీరు గమనిస్తే 270 అనేది దీనికన్నా చిన్నది, అంటే ఇది రాంగ్. 50% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్. ఏ ఫెయిల్ ఎంతమంది? ఏ పాస్ వచ్చి 90, ఫెయిల్ వచ్చి 90 కదా. 180లో 90 పాస్, ఫెయిల్ అంటే 90 కదా. 90 ఫెయిల్. 90 ఫెయిల్ 50% అంటే 90లో హాఫ్ ఎంత? 45 ఆర్ ఈక్వల్ టు 1/6 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ పాస్ ఎగ్జామ్ బి. బి ఫెయిల్ ఎంతమంది? 450లో 180 పాస్, ఫెయిల్ ఎంత? 270 కదా. బి ఫెయిల్ 270. 6 4s 24, 6 5s కరెక్టే కదా. థర్డ్ వన్ కూడా కరెక్ట్, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఈ రెండు కూడా అవే సేమ్ మోడలే. మీరు చేసే ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి, ఓకేనా. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా మనం రీజనింగ్ వీడియో కూడా చేస్తాము. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.